పేదవాడిని కొట్టి పేదవాడికి పెట్టమన్నారు. కానీ పేదవాడిని కొట్టి తినేటటువంటి రాబందులు సైబర్ క్రైమ్స్లో వచ్చినాయి. తాజాగా చూస్తే సైబర్ నేరగాళ్ళు రోజుకో మార్గంలో అమాయకుల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళ ఖాతాల నుంచి డబ్బులుగా చేస్తున్నారు. ఏకంగా చంద్రబాబు ఫోటోతో ఉన్న నెంబర్తో వాట్సాప్ కాల్ చేసి మహిళల ఖాతాల నుంచి అందినగాడికి దండుకుంటున్నారు. బాపట్ల జిల్లా చీరాల అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీల ఖాతాలోంచి గురువారం ఇలానే డబ్బులు దోచుకున్నాడు. ఐసీడీఎస్ చీరాల అర్బన్లో పేరాల ఆనందపేటకు చెందినటువంటి అంగన్వాడీ కార్యకర్త అనితకు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఉన్నటువంటి నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి గర్భిణులు బాలింతలకి జననీ సురక్ష కింద ముఖ్యమంత్రి 15,000 ఇస్తున్నారని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని లబ్ధిదారుల ఫోన్ నెంబర్లు ఇవ్వాలనుకోవడంతో ఆ ముగ్గురు ఫోన్ నెంబర్లు ఇచ్చింది. ఆ నెంబర్లకు సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి వాట్సాప్ పే ద్వారా డబ్బులు వారి అకౌంట్కు మళ్లించుకున్నారు. ముగ్గురి ఖాతాల నుంచి 1.70 లక్షలను సైబర్ నేరగాళ్ళు కాజేశారు. ఇదే విధంగా చీరాల అర్బన్ అంగన్వాడీ సెంటర్లకు పరిధిలోని చాలామంది అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు చేసి వివరాలు అడిగారు. సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి మాయమాటలు చెప్పడం, వాళ్ళు చెప్పినట్టు చేయడంతో ఖాతాల్లోని డబ్బులు మాయమని నగదు విత్డ్రా అయినట్టుగా మెసేజ్ రావడంతో జరిగిన మోసాన్ని గమనించి సైబర్ క్రైమ్కి ఫోన్ చేసి చేయనట్టు అంగన్వాడీలు తెలిపారు. అట్లాగే చీరాల పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారు.